ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో స్కిప్ చేయకుండా ఒక్క 20 సెకండ్ 30 సెకండ్లు ఉంటుంది చూడండి. ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను. చాలామంది నాతో అనే క్వశ్చన్ ఒకటే వస్తుంది, చదువుకోలేదా, చదువుకున్నావా, చదువుకోలేదా, చదువుకున్నావా, ఇదే క్వశ్చన్ వస్తుంది అందరికీ. ఎప్పుడు ఎడ్లేనా ఎడ్లతో తిరుగుతావా, ఇదే పని నీకు, ఇంకే చదువుకోలేదా ఏమీ అడుగుతున్నారు అన్నా. మనం వ్యవసాయం చేసుకుంటున్నామన్నా, ఇది మాత్రం వాస్తవం. తెలుసు, అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి. నాకు వ్యవసాయం అంటే పిచ్చి, అదంతే. ఇంకా అంత పెద్ద ట్రాక్టర్ ఉన్నా నాకు నచ్చదు. నాకు ఎద్దులు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అదే నాకు చచ్చిపోరు, అదే నాకు ఇష్టం. ఎంత కష్టమైన ఇష్టంగా భావించేది మాత్రం నా ఎద్దులు, నా రాముడు భీముడు. చాలామంది అంటారు నాకు, ఇంత ఎద్దులు ఎందుకు, ఎడ్లు వాళ్ళు ఈ రోజులలో ఎద్దులని ఓన్లీ మెయింటైన్ చేస్తున్నారు, వాటికి మేత వేయాలి, పెండ తీయాలి, నీళ్ళు దాపాలి, అన్నీ చేయాలి అని చాలా అంటారు. కానీ నాకు ప్రాణం, మన ఎద్దులే మనకు ప్రాణం. నాకు ప్రాణం కన్నా అంతకన్నా ఎక్కువ అనిపిస్తుంది నాకు ఎద్దులు అంటే. వీటితో నాకు ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే, చాలామంది అంటున్నారు ట్రాక్టర్ ఉన్నాక ఎడ్లు ఎందుకు బాబు, ట్రాక్టర్ ఉన్నాక మనకి పురాతన నుంచి ఉన్న వైభవాన్ని మొత్తం పోగొట్టారు. ట్రాక్టర్లు వచ్చిన కాంచి, యంత్ర పరికరం వచ్చిన కాంచి నేను మాత్రం నా ఎద్దులు మాత్రం పోగొట్టను. ఖచ్చితంగా వీటితోనే నేను నా జీవితం వీటితోనే కలిసిపోతుంది. ఖచ్చితంగా వీటితోనే ఉండిపోతాను నేను. నాకు ప్రాణం, నిజం, రియల్. ఎవరు నమ్మినా నమ్మకున్నా ఇది మాత్రం వాస్తవం. నాకు ఎద్దులే నాకు అన్నం పెడుతున్నాయి, నాకు ఎద్దులే నాకు కడుపు నింపుతున్నాయి, నా కుటుంబాన్ని పోషిస్తున్నాయి. ఇది మాత్రం వాస్తవం. అందుకనే అంత పెద్ద ట్రాక్టర్ నాకు ఉంది, లేదని కూడా అక్కడ ఉంది బాహుబలి ట్రాక్టర్ ఉంది, అక్కడ ఉంది. ట్రాక్టర్ లేదని కాదు, నాకు ట్రాక్టర్ ఉంది, బైక్ అన్నీ ఉన్నాయి, కానీ నాకు ఎద్దులు కావాలి అంతే. అదొక పిచ్చి అనుకుంటారు, ఏమనుకోండి. చాలామంది అంటున్నారు, ఎప్పుడు చదువుకోక ఎందుకు, చదువుకున్నావు కదా అని ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా, ఎక్కడ చేసుకోవచ్చు అంటున్నారు. మనం ఎక్కడ చేయలేము. మన కాలమే బతుకుతాం కాబట్టి మనం ఎక్కడ చేయలేము. నాకు ఎద్దులు నాకు అన్నం పెడతాని చెప్పాను కదా ఒక మాట, అయ్యే నాకు కడుపు నింపుతుంది, నా కుటుంబాన్ని కూడా పోషిస్తున్నాయి అయ్యే. చాలామంది అంటున్నాను, చదువుకోకేందుకురా, ఏమన్నా కంపెనీలు చేయక, ఏమన్నా ప్రైవేట్ చేయక, ఇదే పని అందరికీ. మా డాడీ దగ్గర చాలామంది అంటున్నారా, ఏమన్నా మీ అబ్బాయి ఏమన్నా ప్రైవేట్ చేస్తే మంచిగా ఉంటుంది, డబ్బులు వస్తాయి కదా, నెలకి 20-30 వస్తాయి అంటున్నారు. అది నాకు నచ్చదు. నాకు ఎద్దులతోనే సామస్యం, ఎద్దులతోనే నాకు సంతోషం. ఓకే ఫ్రెండ్స్, ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. నాకు అనిపించింది చెప్పిన, మీరు కూడా కామెంట్లో ఏమనిపిస్తుందో నాకు చెప్పండి, తెలియపరచండి నాకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై హింద్, జై భారత్.